హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా బాదం పాలని 5 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే మనం ముందుగా ఇలా బాదం పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఇవి బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాసు బాదం పప్పుని అయితే ఈ వాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం సేపు వాటర్లోనే ఉంచుతాము. 1 నిమిషం తర్వాత ఇలాగా బాదం పప్పు అయితే మొత్తం ముడుచుకొని పోతుంది. ఇప్పుడు ఒక దానిదైతే పీల్ అయితే తీసి చూద్దాము. వీడియోలో అయితే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఆ తర్వాత ఒక గిన్నె మీద వడగిన్నె పెట్టుకునేసి ఈ బాదం పప్పు వాటర్ని బాదం పప్పుని మొత్తం అయితే వడగిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు వెంటనే అయితే దీని మీద ఉన్న పీల్ మొత్తం అయితే తీసేయాలి. దీనికోసం అయితే నేను ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఈ బాదం పప్పును వేసుకునేసి బాగా రబ్ చేస్తున్నాను. ఇలా రబ్ చేయడం వలన చాలా ఈజీగా అయితే దీనిపైన ఉన్న పీల్ మొత్తం అయితే ఊడిపోయి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం చేతితో కూడా తీసుకుంటే చాలా సింపుల్గానే వస్తుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇలాగ క్లాత్ మీద వేసుకొని చేయడం చాలా ఈజీ. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాతనే మనం పొట్టు తీసుకున్న ఈ బాదం పప్పును అయితే వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. 2-3 నిమిషాల్లోనే ఇవి అయితే మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే ఈ బాదం పప్పుని తీసుకుందాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక 10 బాదం పప్పుని 10 జీడిపప్పును యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇంకా మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి నేను ఏ గ్లాస్తో అయితే బాదం పప్పును తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు చక్కెరని అలాగే 2 యాలక్కాయలని ఇంకా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేస్తున్నాను. మీరు తీపి బాగా తినే వాళ్ళైతే కనుక ఇక్కడ 2 గ్లాసుల పంచదారను కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు అయితే ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మరీ మెత్తగా ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో మూత తీసుకునేసి స్పూన్తో అయితే మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ అయితే మనము మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువసేపు మనము ఒకేసారి మిక్సీ పట్టేస్తే ఈ బాదం పప్పు నుండి ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయి ముద్దగా అయితే అవుతుంది. అలా కాకుండా ఇలా మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ మిక్సీ పట్టుకున్నామంటే బాదం పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో అయితే మనం రెడీ చేసుకున్నటువంటి ఈ బాదం పౌడర్లోకి ఈ పలుకుల్ని యాడ్ చేసుకుంటే మనం బాదం పాలు తాగేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బాదం పౌడర్ని అయితే ఇలాగా ఒక గ్లాస్ జార్లోకి అయితే యాడ్ చేసుకునేసి ఈ బాదం పలుకుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఈ బాదం పౌడర్ని ఒక 2 నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. అలా కాకుండా బయట పెట్టుకుంటే 2-3 వారాల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. మనం రెడీ చేసుకున్న బాదం పౌడర్తో ఇన్స్టెంట్గా బాదం పాలను అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకొని ఒక పొంగు వచ్చేదాకా మరిగించాను. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న బాదం పౌడర్ని అయితే 2 స్పూన్లను అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాలకి 2 స్పూన్ల బాదం పౌడర్ అయితే ఈజీగా పడుతుంది. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరో 2 నిమిషాలు ఈ పాలను మరిగించుకుంటే మన బాదం పాలు అయితే రెడీ. పాలను మనము వేడివేడిగా తాగితే ఒక టేస్ట్ అయితే వస్తుంది. అలా కాకుండా చల్లారాక తాగితే మరో టేస్ట్ అయితే వస్తుంది కదా. ఇంకా ఆ తర్వాత ఈ పాలను అయితే నేను కప్స్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే రెడీ చేశాను కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.